హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అసెంబ్లీలోని కొన్ని ఘటనల గురించి మనం ఈ మధ్య చెప్పుకోలేకపోయాం. అయితే అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అప్పట్లో పార్టీ మారి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాలు భారతీయ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. అనూహ్యంగా 2024లోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళా మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారిని కొన్ని అనూహ్యమైన మాటలు మాట్లాడటంతో ఆ మేడం గారు బాధపడుతూ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో చాలా ఆవిడ బాధలు చెప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆవిడ ప్రస్తావనలో వచ్చింది. అయితే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు కూడా ఆవిడ ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకు తెలుసు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు చేవెళ్ళ నుంచే మొదలుపెట్టారు. ఆవిడను సొంత సిస్టర్ కంటే ఇంకా ఎక్కువ చూశారు. అప్పట్లో హోంమంత్రి ఇచ్చి మహిళలను చాలామందిని రాజకీయాల్లోకి వచ్చేటట్టుగా ప్రోత్సహించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినట్టు వారిని ఏ విధంగా అన్యాయం చేసిందో ఆ మేడం గారు చెబుతూ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతుంది, నాకు ఏం చేసింది, నన్ను ఏ విధంగా కక్షలు పెట్టింది, నన్ను ఇప్పటికి కూడా సిబిఐ కేసుల్లో తిప్పుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అని మేడం గారు చెప్పారు. అది ఏంటి అని ఒకసారి మనం చూస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో ఇబ్బంది పెట్టడానికి 6 సిబిఐ కేసులు మీ మీద ఊరికే పెడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అతన్ని ఇబ్బంది పెట్టడానికే మీ మీద పెడుతున్నామని చెప్పేసి నాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, ఆ కేసులు ఒకటి కూడా నిలబడు. అలాగే నా మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటే నా మీద ఎక్కువ పెట్టారు కాంగ్రెస్ కేసులు. నాకేం చేసింది, నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చేశాను, ఆ తర్వాత 10 సంవత్సరాలు కూడా నేను పార్టీ వదిలేసి వచ్చినప్పటికీ నేను కాంగ్రెస్ని ఏం మాట్లాడట్లేదు. కానీ నేను ఇప్పటికి కూడా కష్టపడినందుకు కాంగ్రెస్కి అప్పటికి చేసినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఈ సిబిఐ ఈడీ కేసులు మాత్రం నేను తప్పించుకోలేకపోతున్నాను. దానికోసం ఇప్పటికి కూడా నేను ప్రతిఫలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏదో మాకేదో చేసినట్టుగా మమ్మల్ని ఏదో పెద్దవారిని చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో దేశం మొత్తం నివ్వెరబోయేటట్టుగా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి పూసగుచ్చినట్టుగా సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినట్టు నిజమే. అయినా ఇప్పటికి కూడా మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, సునీతా లక్ష్మీరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వారు 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరినీ అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారంటే, ఇలాంటి వారందరితో బీఆర్ఎస్ పార్టీ ఏమి ఎక్కువస్తుంది అని చెప్పేసి అనే మాటలకు ఆవిడ బాగా నొప్పించుకొని చాలామంది మహిళా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వారందరూ సపోర్ట్ చేశారు, దాన్ని వ్యతిరేకించారు కూడా. అలాంటి మాటలు సీఎం గారు తప్పు మాట్లాడటం, మేము ఏమన్యాయం చేశాం దేశంలో కాంగ్రెస్ పార్టీకి, మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయడానికి మేము వచ్చాం, కానీ ప్రజలకు ఎప్పుడు మేము అన్యాయం చేయలేదు అంటూ వారు చాలా యూట్యూబ్లో చాలా బాధపడ్డారు. ఏమైనా మహిళా ఎమ్మెల్యేల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం తప్పు. మరి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులతో పాటు ఈవిడ మీద కూడా పెట్టారంట. అవన్నీ తెలిసిన వారికి కొంతమందికి తెలుసు, కొంతమంది ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. కానీ చూద్దాం మరి మేడం గారికి ఆవిడ మీద ఉన్న కేసులు ఎప్పటికైనా నిజంగా ఈ కాంగ్రెస్ వారు మేడం గారు చెప్పినట్టు కాంగ్రెస్ వారు పెట్టారా, లేదంటే మేడం గారు ఇప్పుడే చెప్పారా అనేది మనకైతే తెలీదు. అది కాంగ్రెస్ పార్టీ వారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. మనకు అధికారం వచ్చింది, మనం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వారి ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కూడా వీరు బాగా ప్రయత్నిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.